రియలిస్టిక్ ఐ డ్రాయింగ్. సో, చాలామంది ఐ డ్రాయింగ్ అనంగానే సింపుల్‌గా ఒక బాదాం షేప్ ఏసి, మధ్యలో ఒక సర్కిల్ ఏసి, మీద ఐబ్రోస్ అనేవి ఇట్లా లైన్స్ గీసేసి వదిలేస్తారు. సో, అలా గాకుండా ఒక రియలిస్టిక్ ఐ డ్రా చేయాలంటే సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సో, ఆ ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. సో, లెట్స్ స్టార్ట్. ఐ డ్రాయింగ్‌లో మనకి 2 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఔట్‌లైన్ అండ్ సెకండ్ ఈజ్ షేడింగ్. సో, ఔట్‌లైన్‌లో మనకి ఐని మనం బేసిక్ షేప్‌లో బ్రేక్ జేసుకుంటాం. లైక్ స్క్వేర్, రెక్టాంగిల్, పెంటాగన్, రాంబస్. సో, మన ఐ అనేది ఏ షేప్‌కి తగ్గట్టుందో ఆ షేప్ మనం ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మన ఐ అనేది కొంచెం టిల్ట్ అయి ఉన్నది. సో, ఒక టిల్టెడ్ హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఆ తర్వాత సైడ్‌కి 2 మార్క్స్ అనేవి డ్రా చేసుకొని ఆ గ్యాప్‌లోనే నేను ఐ డ్రాయింగ్‌కి ట్రై చేస్తా. సో, నా ఐ అనేది పెంటాగన్ షేప్‌కి చాలా క్లోజ్‌గా ఉంది. సో, దీని మధ్యలో ఒక పెంటాగన్ షేప్‌లా ఒకటి డ్రా చేసుకుంటున్నా. సో, ఈ షేప్‌ని ఫాలో అయితూ నేను ఐ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతా. సో, మీరు కూడా ఐ డ్రాయింగ్ చేసే ముందు మన ఐ అనేది బేసిక్‌గా ఎక్కువ క్లోజ్‌గా ఏ ఆబ్జెక్ట్‌కి ఉందో ఆ ఫస్ట్ అది డ్రా చేసుకొని దాని మధ్యలో మనం ఐ డ్రాయింగ్‌కి ట్రై చేస్తాం. సో, ఐ యొక్క ఔటర్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ బాల్ అనేది డ్రా చేయాలి. సో, ఐ బాల్ ఎప్పుడు సర్కిల్ ఉండదు. లైక్ హాఫ్ సర్కిల్ ఉంటది. మధ్యలో కర్వ్ ఉండి మళ్ళీ ఇంకొక హాఫ్ సర్కిల్ ఉంటది. సెమీ సర్కిల్ టైప్ ఉంటది. ఎప్పుడు కంప్లీట్ సర్కిల్ ఉండదు. ఎప్పుడైతే మనం షాకింగ్ ఎమోజి ఉంటదో అప్పుడు మాత్రమే మనకి ఐ బాల్ అనేది మొత్తం సర్కిల్ ఉంటదనమాట. సో, ఐలిడ్ మీద ఎక్కడైతే మనకి వైట్ ఏరియాస్ ఉంటాయో,
హైలైట్స్ అంటాం. డైరెక్ట్ లైట్ పడ్డ దగ్గర. సో, దాన్ని నేను జస్ట్ మార్క్ చేసుకొని ప్యూపిల్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఐ యొక్క అవుట్‌లైన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం షేడింగ్ పార్ట్‌కెళ్దాం. షేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. విచ్ ఈస్ కాంట్రాస్ట్. సో, కాంట్రాస్ట్ అనేది డార్క్ నుంచి లైట్‌కి గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ చేసుకుంటూ వస్తే దాన్ని మనం కాంట్రాస్ట్ అని అంటాం. సో, ఇక్కడ మీరు పిక్చర్‌లో కూడా కాంట్రాస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు ప్యూపిల్ పార్ట్ చూస్తే అది అన్నిటికంటే డార్క్ ఉన్నది. సో, దాని సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అల్ల మిడ్ టోన్ గానీ, లైట్ టోన్ గానీ ఈ 3 టైప్ ఆఫ్ టోన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ 3 టోన్స్‌ని మనం గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ చేసుకుంటూ డ్రా చేస్తే దాన్ని మనం కాంట్రాస్ట్ అని అంటాం. సో, ఈ కాంట్రాస్ట్ అనేది మన స్కెచ్‌లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన స్కెచ్ కూడా 3 షేప్‌లో వస్తది. సో, 3 షేప్‌లో రాకుండా ఉండడానికి కారణం ఏందంటే మనం జస్ట్ డార్క్ టోన్ ఏస్తాం అండ్ లైట్ టోన్ ఏస్తాం. సో, మిడ్ టోన్ ఏదైతే ఉంటదో డార్క్ కంటే కొంచెం లైట్, లైట్ కంటే కొంచెం డార్క్ ఏదైతే ఉంటదో దాన్ని మనం మిడ్ టోన్ అంటాం. సో, ఇది గనుక మన డ్రాయింగ్‌లో మనం చేయగలిగితే మన డ్రాయింగ్ కూడా 3 షేప్‌లో వస్తది. సో, ఇప్పుడు నీ కాంట్రాస్ట్ అనే టాపిక్‌ని నేను నా ఐ డ్రాయింగ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. సో, షేడింగ్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో, ఇక్కడ షేడింగ్‌లో ఫస్ట్ నేను ఐబాల్ మొత్తం ఒక లైట్ పెన్సిల్‌తోని షేడ్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఒక డార్క్ పెన్సిల్‌తోని ప్యూపిల్ మొత్తం డార్క్ చేసుకుంటున్నా. లైక్ డార్క్ ఏరియాస్‌లో మనం జస్ట్ డార్క్ పెన్సిల్‌తోని షేడ్ చేసుకుంటే అయిపోతది. ఆ తర్వాత నేను ఐబాల్ ఏదైతుందో ఔటర్ లేయర్ మొత్తము దాన్ని డార్క్ పెన్సిల్‌తోని దాన్ని కూడా షేడ్ చేసుకుంటున్నా. సో, సైడ్స్ అన్నీ నేను డార్క్ ఏసుకున్నాక మళ్ళీ ఇంకొక 2బీ గ్రేడ్ పెన్సిల్‌తోని మళ్ళా మొత్తం షేడ్ చేస్తున్నా. లైక్ ఆ కాంట్రాస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనం మిడ్ టోన్ అనేది డ్రా చేస్తున్నాం. సో, ఫస్ట్ మనం 2బీ పెన్సిల్‌తోని
ఒక లేయర్ వేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళా ఇంకో 4B పెన్సిల్‌తోని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుంటాం. సో, ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనం ఆ మిడ్ టోన్ అనేది తీసుకొస్తాం. అండ్ షేడ్ చేసిన ప్రతి లేయర్ ఏదైతే ఉంటదో ప్రతిసారి మనం బ్రష్‌తోని బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే టిష్యూ పేపర్ గానీ, కాటన్ బడ్ యూజ్ చేయొచ్చు. సో, అట్లా మనం వేసిన ప్రతి లేయర్‌కి బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, బ్లెండ్ చేస్తే మన స్కెచ్ అనేది స్మూత్ అయితదనమాట. కొంచెం సాఫ్ట్‌గా అయితది. లేదంటే రఫ్ ఎఫెక్ట్ అనేది ఉంటది. సో, అట్లా కాకుండా మనం బ్లెండింగ్ యూజ్ చేస్తే మన స్కెచ్ అనేది స్మూత్ అయితది. సో, దీని తర్వాత నేను ఈ మిడ్ టోన్స్ అనేవి ఆఫ్ జేసినంక దాంట్లో డీటెయిలింగ్స్ అనేవి చేస్తున్నా. లైక్ ఆ లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్రా చేయనీకి ట్రై చేస్తున్నా. సో, మన షేడింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినంక ఎక్కడెక్కడైతే హైలైట్స్ అంటామో, అంటే మన ఐ మీద డైరెక్ట్ లైట్ ఎక్కడైతే పడతదో అక్కడ మనకు వైట్ స్పాట్ అనేది క్రియేట్ అయితది. దాన్ని మనం హైలైట్స్ అని అంటాం. సో, ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో దాన్ని నేను మోనోజిరో ఎరేజర్‌తోని రబ్ చేస్తున్నా. సో, మీరు కూడా ఒక చిన్న ఎరేజర్ పాట్ తీసుకొని రబ్ చేయనీకి ట్రై చేయండి. సో, లాస్ట్‌లో నేను ఐబాల్‌లో ఏదైతే డీటెయిలింగ్స్ ఉన్నాయో, లైక్ డార్క్‌నెస్ ఎక్కడైనా తగ్గినా, మళ్ళా ఎక్కువున్నా, సో, దాన్ని నేను అడ్జస్ట్ చేయనీకి ట్రై చేశా. అండ్ ఫైనల్ డీటెయిలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇయనీకి ట్రై చేశా. సో, ఐబాల్ షేడ్ అయిపోయినంక మనం ఇప్పుడు ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఐ అనేది షేడ్ చేస్తాం. సో, ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఐ మొత్తం ఎప్పుడు వైట్ ఉండదు. జనరల్‌గా అందరూ వైట్ వదిలేస్తారు. సో, అట్లా కాకుండా దాంట్లో కూడా మనకి షేడింగ్ అనేది ఉంటది.
సో, దీంట్లో గూడా నేను సేమ్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నా. లైక్ డార్క్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఒక డార్క్ పెన్సిల్‌తోని ఫస్ట్ నేను దాన్ని లైట్‌గా షేడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మళ్ళా ఇంకొక లైట్ పెన్సిల్‌తోని మొత్తం ఐ లోపల మొత్తం షేడ్ చేస్తున్నా. సో, దాని తర్వాత మళ్ళా నేను బ్రష్‌తోని బ్లెండ్ చేశా. అండ్ మళ్ళా మిడ్ టోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాంట్రాస్ట్ రానీకి మళ్ళా దాన్ని నేను ఇంకొక డార్క్ పెన్సిల్‌తోని షేడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, సేమ్ ప్రొసీజర్ వాడుతున్నా. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేందంటే, ఆ కాంట్రాస్ట్ అనేది మనం ఎట్లా బిల్డ్ చేస్తున్నామో గ్రాడ్యుయల్‌గా, సో, మీరు గూడా అట్లా బిల్డ్ చేయనీకి ట్రై చేయండి. స్టార్టింగ్‌లో డార్క్ పెన్సిల్ తీసుకొని డైరెక్ట్ డార్క్ ఏయకుండా, లేయర్ బై లేయర్ షేడ్ చేయనీకి ట్రై చేయండి. లైక్ ఒక లైట్ పెన్సిల్‌తోని ఫస్ట్ షేడ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే మనకి కొంచెం డార్క్ అనిపిస్తుందో, మళ్ళా కొద్దిగా పెన్సిల్ గ్రేడ్ పెంచి మళ్ళా దాన్ని షేడ్ చేయడం. ఆ తర్వాత మళ్ళా డార్క్ ఏదైతే ఇంకా డార్క్ అయితుందో మళ్ళా ఇంకా హయ్యర్ గ్రేడ్‌తోని షేడ్ చేయడం. సో, అట్లా లేయర్ బై లేయర్ అనేది షేడ్ చేసుకుంటూ ఎళ్తే మన డ్రాయింగ్‌లో ఒక 3 ఎఫెక్ట్ అనేది వస్తది.
సో, ఐలిడ్స్ గూడా ఎప్పుడు స్ట్రెయిట్‌గా లైన్స్ డ్రా చేయకుండా కొద్దిగా కర్వ్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. స్ట్రెయిట్ లైన్స్ ఎప్పుడు ఉండవు ఐలిడ్స్ అనేవి. కొద్దిగా కర్వ్ ఉంటాయన్నమాట. సో, దాన్ని గూడా మనం కర్వ్‌తోని డ్రా చేస్తాము. స్ట్రెయిట్ ఎప్పుడు డ్రా చేయొద్దు. సో, మొత్తం ఐని నేను సేమ్ ఇదే టెక్నిక్ యూజ్ చేసి డ్రా చేస్తున్నా. సో, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే కాంట్రాస్ట్ ఎట్లా బిల్డ్ చేస్తున్నానో దాన్ని అబ్జర్వ్ చేయండి. లైక్ డార్క్ నుంచి మళ్ళా మీడియం టోన్, మళ్ళా లైట్ టోన్ ఎట్లా డ్రా చేస్తున్నానో సో, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఐబ్రోస్ అనేది మనం ఎక్కడెక్కడైతే ఏ డైరెక్షన్‌లో అయితే ఎళ్తుందో సేమ్ అట్లనే మనం ఒక డార్క్ పెన్సిల్‌తోని స్ట్రోక్స్ అనేవి అప్లై చేసాము. ఇక్కడ నేను ఒక చార్కోల్ పెన్సిల్‌తోని అప్లై చేస్తున్నా. సో, మీరు కూడా ఒక డార్క్ పెన్సిల్‌తోని హెయిర్ డైరెక్షన్‌లో స్ట్రోక్స్ అనేవి అప్లై చేయాలి.
సో మన షేడింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా రియలిస్టిక్ ఐ ఎలా డ్రా చేయాలో తెలుసుకోరు అనుకుంటున్నా. అండ్ దీన్ని రియల్ టైంలో మీరు ఎప్పుడైతే ఫేస్ డ్రా చేస్తారో దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే రైట్ సైడ్ వీడియోని క్లిక్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నోస్ ట్యూటోరియల్ తీసుకొస్తాను, నోస్ ఎట్లా డ్రా చేయాలనేది. Until then, keep drawing and keep learning. Thank you.